ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఫోక్ సాంగ్స్లో తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న చిక్కి అండ్ శృతి ఉన్నారు. నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ నిలబడి నిన్ను చూసి నానే నా ముదుగుమ్మో నీ నడకను చూసి రెలోన బంగారు బొమ్మ మీ ఇంట్రొడక్షన్ అనేది మీ సాంగ్ తోనే స్టార్ట్ చేయండి. సక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే ఒక ఆడపిల్లగా బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ బ్యాడ్ నేమ్ ఉంటది. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా అబ్బాయిలతో ఉంటే ఆమె ఏంది అట్లా చేస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ కనడం, విలేజ్ వాళ్ళు వాళ్ళ బండి మీద వీళ్ళ బండి మీద వెళ్తుంది, ఈవెంట్లు చేస్తుంది, మొగోళ్ళతో ఉంటుంది, ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం. మీ గురించి చెప్పండి. నేను కూడా 6 years అవుతుంది ఓకే వచ్చి. ఇక అప్పుడు చాయిస్లు రావాలంటే కష్టపడాలి కదా, కొన్ని అంటే సో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? మీ రిలేటివ్స్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఉంది మీకు? రిలేటివ్స్ ది అనేది ఎందుకంటే ముఖం కూడా ఒక రకం మాట్లాడతారు, ముఖం ఇంకొకటి మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బరాబర్ సపోర్ట్ ఉంది. ఎవరు వినని సాంగ్స్ కావాలి? వినన్ సాంగ్స్ రిలీజ్ కాక ముందు వాడొద్దు కదా. జస్ట్ వన్ లైన్ మీరు సాంగ్ మొత్తం పాడొద్దు మా కోసం, 1 line. 7 సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే 7 సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే. ఓకే, నా ఫేవరెట్ అయితే మాస్టారు సాంగ్ ఉంది కదా సార్ మూవీలో, అదేమన్నా ట్రై చేస్తారా? ఒక 2 lines జస్ట్. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మోయాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు నా మనసును గెలిచారు. ఓకే, ఇప్పుడు మన కార్తీక మాసంలో శివుడికి చాలా ఫేమస్ కాబట్టి శివుడి గురించి ఏదైనా ఒక మంచి పాట వ్యూవర్స్ కోసం. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నువ్వు ఆడిన మాటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఇంత ఫేమస్ అయిన చిక్కిని శృతిని సపోర్ట్ చేయడానికి ఎవరన్నా ముందుకొచ్చారా? లైక్ అంటే మీ అన్న వాళ్ళే చెప్పారు ఛానల్ పెట్టిస్తాం చేయండి, ఛానల్ అని నేమ్ పెట్టి పెడతాం అని. ఇన్ని ఇంటర్వ్యూలు వచ్చి మేము బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంత లైక్ చేసి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేసింది మాత్రం సార్ వాళ్ళే.